మిథున రాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు, కొన్ని మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. దశమంలో శని, జన్మరాశిలో గురు శుక్రులు. జన్మరాశిలో గురువు అంత బలంగా లేరు, వీరికి కొంత నిదానంగా నడుస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి లేట్ అయినా సరే మంచి ఉద్యోగం లభిస్తుంది. లాభాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు. చతుర్థంలో కూడా కుజుడు బలంగా ఉన్నారు కాబట్టి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. కొత్త వాహనం కావచ్చు, ఆభరణం కావచ్చు, ఇల్లు కావచ్చు, ఫ్లాట్ కావచ్చు, కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా వ్యాపారస్తులకు వ్యాపారపరంగా రొటేషన్స్ బాగున్నా అధికంగా వ్యయ సూచన కనిపిస్తోంది. ధనం ఖర్చు పెట్టే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన సంబంధమైన విషయాలు చక్కగా ఉన్నాయి. ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. ఎప్పటి నుంచో వివాహం కోసం లేట్ అయిపోయింది, సంబంధం కుదరట్లేదు అనుకున్న వాళ్ళకి మంచి సంబంధం కుదురుతుంది. గురువు జన్మరాశిలో కొంత వీరికి శుభగ్రహ దృష్టి ఉంది కాబట్టి గురువు కొన్ని మంచి ఫలితాలు, శుభకార్యాలు చేస్తారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. సప్తమ దశమాధిపతి అయిన గురువు జన్మరాశిలోనే ఉన్నారు. తృతీయంలో కేతు ఉన్నారు. సహోదరి సహోదరుల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. మాట పెరిగే అవకాశాలు గోచరిస్తోంది. సాధ్యమైనంతవరకు మౌనంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వైద్యవృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, కళారంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా విదేశీకి సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూల పడతాయి. పిఆర్ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి డాక్యుమెంట్ విషయంలో కొంత ఇబ్బంది అనేది ఏర్పడుతుంది, జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నం చక్కగా ప్రారంభించవచ్చు. శ్రావణ మాసం ప్రారంభమైంది. అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో సానుకూలపడే విధంగా గోచరిస్తోంది. భాగ్యంలో రాహు, దశమంలో శని ఉన్నారు. భాగ్యంలో రాహు కొంత నిరాశపరిచిన మంచి ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అయితే చేతిదాకా వచ్చిన పనులు, చేతిదాకా వచ్చిన ధనం చేజారిపోవడం కూడా ఉంటుంది. ఖర్చు పెట్టేటప్పుడు, వ్యవహరించేటప్పుడు జాగ్రత్త వహించండి. అదేవిధంగా కొత్త పెట్టుబడులు ఏదైనా ప్రారంభించాలనుకుంటే ప్రారంభించవచ్చు. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే మిథున రాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉందని చెప్పొచ్చు. ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరావళ కుంకుమతోటి, కుబేర కుంకుమతోటి, మొగలుపు కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. ఒక 11 మంది ముత్తైదులకి వాయనంగా ఇవ్వండి. ఇది 11 రోజులు, 21 రోజులు, మనకు తోచిన విధంగా 5 రోజులు, 7 రోజులు కంటిన్యూషన్గా ఇవ్వండి. దానివల్ల మన సంకల్ప సిద్ధిరస్తున్నట్టుగా మనకి కొన్ని కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.